ఈ చిన్న అమ్మాయి ఎక్స్రే విజన్ ని యాక్టివేట్ చేసింది. ఆమె తన తండ్రితో అది ఎందుకు పనికిరాని రాయి అని చెప్పింది. కానీ అక్కడ వారంతా దానికోసం వెర్రి వాళ్ళ వేలం పాడడం మొదలు పెట్టారు. చివరికి ఆ ధనవంతుడు $15 మిలియన్ కి వేలం పాట పాడి దాన్ని దక్కించుకున్నాడు. వేలం వేసేవారు రెండో ఐటమ్ ని వేలం వేయడానికి తీసుకొచ్చారు. వాళ్ళు దానికి స్టార్టింగ్ ధర $1 మిలియన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ దాన్ని చూసి అది ఎందుకు పనికిరాని రాయి అని మనసులో అనుకున్నారు. ఆ చిన్న అమ్మాయి మళ్ళీ ఎక్స్రే విజన్ ని యాక్టివేట్ చేసింది. ఈసారి ఆమె అందులో రెడ్ కలర్ జెమ్ స్టోన్ లోపల దాగి ఉన్నట్లు కనుక్కుంది. ఆమె వెంటనే తన తండ్రి దాన్ని కొనమని చెప్పింది. కానీ ఆ ధనవంతుడు అతని వైపు చూసి నవ్వుతూ నువ్వు ఒక వెర్రివాడివే అన్నాడు. చివరికి ఆ వ్యక్తి $5 మిలియన్ పే చేసి ఆ స్టోన్ ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆ చిన్న అమ్మాయి ఆ ధనవంతుని స్టోన్ ని తన శక్తులతో కట్ చేసింది. అందులో నుంచి ఆకుపచ్చ కాంతి వెదజల్లింది. ఆ స్టోన్ లోపల కొంత భాగం జేడు దాగి ఉంది. ఆ ధనవంతుడికి వెంటనే నమ్మకం వచ్చింది. ఆ చిన్న అమ్మాయి మళ్ళీ ఆ రాయిని మరింత కట్ చేయగా దాని లోపల ఏమీ లేదు. ఆ ధనవంతుడు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్టోన్ ని చూడగా అందులో ఏమీ లేదు. దాంతో ఆ అమ్మాయి తన తండ్రి రాయిని కూడా కట్ చేసింది. మొదట అందులో ఏమీ లేదు. రెండవసారి కూడా కట్ చేయగా రెడ్ కలర్ జెమ్ స్టోన్ బయటపడింది. అది $1 బిలియన్ కంటే విలువైంది. ఆ చిన్న అమ్మాయి ప్రతి ఒక్కరితో మేము నిజమైన విజేతలమని చెప్పింది.